వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు అవినాష్. మొత్తానికి ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ హైకోర్టు ప్రాంగణం నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, మొత్తానికి తీర్పు పూర్తి సారాంశం ఏంటి? ఎటువంటి షరతులు విధించింది? 5 కండిషన్స్ ఉన్నాయి. 5 కండిషన్స్ సంబంధించి లాయర్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. ఏంటి ఆ 5 కండిషన్లు? ఈరోజు హానరబుల్ హైకోర్టు అవినాష్ రెడ్డి గారికి యాంటిసిపేటెడ్ బెయిల్ మంజూరు చేశారు. మెయిన్గా హానరబుల్ కోర్టు ఏమంటుందంటే, దెర్ ఇస్ నో ఎలిగేషన్ టు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ సిబిఐ క్లెయిమ్డ్ అబౌట్ ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది పిటిషనర్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వాల్వ్డ్ ట్యాంపర్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ థ్రెటనింగ్ ది విట్నెసెస్ అండ్ ద కంప్లైనెంట్. సో ఈ కండిషన్తో 5 కండిషన్స్ పెట్టారు. 5లో మొదటిది 5 lakhs పర్సనల్ షూరిటీ ఇవ్వాలి, పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి విత్ 2 షూరిటీస్ సేమ్ 5 lakhs ఈచ్. నెంబర్ 2, పిటిషనర్ షల్ నాట్ లీవ్ ద కంట్రీ వితౌట్ ప్రైర్ పర్మిషన్ ఆఫ్ ది సిబిఐ. అంటే దేశం విడిచి సిబిఐ యొక్క అనుమతి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు అనేది 2వ కండిషన్. సిబిఐ అనుమతి లేకుండా సిబిఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు అనేది 2వ కండిషన్. The petitioner shall not country without permission of CBI till completion of the investigation. Number 3 ఏంటంటే shall not tamper the prosecution evidence or order any evidence. అంటే విట్నెస్ని భయపెట్టడం కానీ ఆధారాలని చెరపడం కానీ చేయకుండా ఉండాలి. 3వది. 4వది అంటే ఎవ్రీ శనివారం 20 జూన్ ఎండింగ్ వరకు ప్రతి శనివారం మార్నింగ్ 10 to 5 వరకు సిబిఐ ఆఫీసులో అటెండ్ అవ్వాలి. సిబిఐ ముందు అపీల్ అవ్వాలి. ఆ తర్వాత కూడా ఎప్పుడైనా సిబిఐ వాళ్ళు పిలిచినప్పుడు అపీల్ అవ్వాలి. 4వది, ప్రాసిక్యూషన్ వాళ్ళు సిబిఐ వాళ్ళు కనుక ఏదైనా సరే ఈ పై కండిషన్ వైలేట్ చేసినట్లయితే వాళ్ళు బెయిల్ క్యాన్సిలేషన్ కోసం అప్లికేషన్ మూవ్ చేయొచ్చు. ఈ 5 కండిషన్లు పెట్టారు. అంటే ఏంటి మరి ఎక్కువ అవినాష్ రెడ్డి వాదనలకే మొగ్గు చూపి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చింది అనుకోవచ్చు. అంటే వీళ్ళు సిబిఐ వాళ్ళు ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో డైరెక్ట్ ఏ విట్నెస్ని కానీ ట్యాంపర్ చేసినట్లు కానీ, లేకపోతే ఏ రికార్డుని కానీ తారుమారు చేసినట్లు కానీ, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ బెదిరించినట్లు కానీ ఇది ప్రూవ్ చేయలేదు. డైరెక్ట్గా ఓన్లీ సీన్ ఆఫ్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నారు, తర్వాత అప్రూవ్డ్ యొక్క విట్నెస్ గురించి మాట్లాడుతున్నారు. అందుకని కోర్టు ఇంక్లైడ్ కాలేదు, సిబిఐ వాదనకి ఏకీభవించలేదు. అవినాష్ రెడ్డి వాదన ఒకసారి చెప్పండి, సిబిఐ అలిగేషన్స్ ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి, కోర్టు సమ్మతించకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఈయన ఈ కేసు సంబంధించిన సాక్షులు కానీ రికార్డులు కానీ తారుమారు చేశారని డైరెక్ట్ ఎలిగేషన్ ఎప్పుడు సిబిఐ వాళ్ళు చేయలేదు. అలాగే కంప్లైంట్ బెదిరించారని కూడా ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు ఓన్లీ సీన్ ఆఫ్ అఫెన్స్ మీద ఆధారపడుతున్నారు. 2వది ఏంటంటే అప్రూవ్డ్ మన దస్తగిరి యొక్క లాంటి వాళ్ళ యొక్క సాక్ష్యం మీద ఆధారపడుతున్న ఉద్దేశంతో కోర్టు దాని మీద రిలే కాలేదు. అవినాష్ రెడ్డి వాదనతో ఏకీభవించి యాంటిసిపేటెడ్ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. విన్నారు కదా, సిబిఐ ఆరోపణలు చేసినట్టుగా సిబిఐ ప్రధానమైనటువంటి అలిగేషన్ ఓన్లీ సీన్ ఆఫ్ క్రైమ్లో ఏం జరిగింది, అవినాష్ రెడ్డి ఎలా లోపలికి వచ్చాడు, ఆ డెడ్ బాడీని మూవ్ చేసేట్టుగా డైరెక్ట్ చేశాడని, అలాగే రక్తపు మరకలను పూర్తిగా చెరిపివేసేటువంటి డైరెక్షన్ అవినాష్ రెడ్డి ఇచ్చాడనేటువంటి అంశం, అలాగే హార్ట్ అటాక్ సంబంధించి అతడే ప్రచారం చేశాడు. ఇవి సిబిఐ అలిగేషన్స్. కానీ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఎక్కడ దానికి సంబంధించి రుజువు కానటువంటి పరిస్థితి. అలాగే ఎక్కడ కూడా అవినాష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించినటువంటి అంశం కానీ, అలాగే ఆధారాలను చెరిపివేసినటువంటి అంశానికి సంబంధించి కూడా ఎక్కడ అలిగేషన్ అనేది సిబిఐ చేయలేకపోయింది. అంటే కేవలం సాక్షులను ప్రభావితం చేస్తాడని, ఆధారాలను చెరిపివేసేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పింది. కానీ పలానా సాక్షిని బెదిరించాడు అవినాష్ రెడ్డి అని, అలాగే పలానా ఆధారాన్ని చెరిపివేశాడు అవినాష్ రెడ్డి అనేటువంటి విషయానికి సంబంధించి ఎక్కడా కూడా సిబిఐ చెప్పలేదు. కానీ అందుకే హైకోర్టు కేవలం అజంప్షన్స్ను పట్టించుకోలేదు, కేవలం సిబిఐ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపలేదు. అలాగే దానికి సంబంధించి అవినాష్ రెడ్డి చేసుకున్నటువంటి పిటిషన్కు సంబంధించి ఏదైతే ఉందో అందులో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంది. అలాగే విచారణకు సహకరించాలని చెప్పింది. ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ సిబిఐ విచారణకు అడ్డంకి కల్పించలేదు హైకోర్టు.
ని విచారించుకోవాలని చెప్పింది. అతడు ఒకవేళ విదేశాలకు వెళ్ళరాదు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే సిబిఐ అనుమతి తీసుకోవాలని చెప్పింది. ఉదయం 10 గంటల నుంచి ప్రతి శనివారం వచ్చే నెల జూన్ 30 వరకు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో వచ్చేటువంటి శనివారాలు ఎన్ని ఉంటాయో ఆ శనివారాల్లో ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి వెళ్ళాలి, సిబిఐ అధికారుల విచారణకు సహకరించాలని చెప్పింది. అలాగే ఏ సందర్భంలోనైనా సిబిఐకి కానీ అనుమానం వస్తే, సిబిఐకి సాక్షులను బెదిరించాడనేటువంటి ఆధారం ఉంటే, అలాగే ఆధారాలను చెరిపివేశాడనేటువంటి అంశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు వచ్చేటువంటి వీలును కల్పించింది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేసుకునేటువంటి అంశానికి సంబంధించి కూడా సిబిఐకి కోర్టు కొంత వీలు కల్పించినటువంటి అంశం. మరి ఇన్ని 5 కండిషన్స్ పెట్టింది, విచారణకు సహకరించాలని చెప్పింది, అతని పిటిషన్ను అనుమతించింది. కాబట్టి మరి వచ్చే శనివారం నుంచి మరి అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వేసేటువంటి ఇప్పటికే 7 సార్లు విచారణకు హాజరయ్యాడు. 7 సార్లు విచారణలో 500 ప్రశ్నలకు సిబిఐ అధికారులు వేసినటువంటి 500 ప్రశ్నలకు అవినాష్ రెడ్డి సమాధానం ఇచ్చాడు. మరి వాటి విషయంలో సంతృప్తి చెందిందా లేదా అంటే చెందలేదు. కాబట్టే మళ్ళీ అతన్ని ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తి చెందలేదు కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ను అపోజ్ చేసింది, నోటీసులు జారీ చేసింది, విచారణకు రావాలని కోరింది. అందుకే మరి వచ్చేటువంటి ఈ నెల రోజుల్లో వచ్చేటువంటి శనివారాల్లో మరి ఏ రకమైనటువంటి ప్రశ్నలను సిబిఐ వేస్తుంది, దానికి మరి ఇప్పటికే ఆయన సమాధానం ఇచ్చాను, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. ఇంకా కొత్త కోణాన్ని ఏం తీసుకొస్తుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మొన్న జరిగినటువంటి వాదనల్లో రాజకీయ కారణమే ప్రధానమైనటువంటి అంశం అనేటువంటిదే సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. రాజకీయ కోణం అంటే కడప ఎంపీగా 2014 నుంచి 19 వరకు అవినాష్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ రెండోసారి కూడా అతడే పోటీ చేయాలనుకున్నారు. అనధికారికంగా అతని పేరే ఖరారైంది. అతడే మళ్ళీ 2019 కడప ఎంపీ కోసం అతడే పోటీ చేస్తాడనేటువంటి విషయానికి సంబంధించి సమాచారానికి సంబంధించి అతడు ప్రచారం కూడా చేసుకుంటున్నాడు. ఆ సందర్భంలోనే వివేకానంద రెడ్డి అడ్డుపడ్డాడన్నది సిబిఐ అలిగేషన్. వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దనేటువంటి పంచాయతీని జగన్మోహన్ రెడ్డి ముందు చేశాడన్నది సిబిఐ అభియోగం. వైఎస్ విజయమ్మ కన్నా టికెట్ ఇవ్వాలని, లేదంటే వైఎస్ షర్మిల కన్నా కడప టికెట్ ఇవ్వాలని, వాళ్ళిద్దరికీ కాకుంటే తనకు ఇవ్వాలి అని వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందు పంచాయతీ చేశాడనేటువంటిదే సిబిఐ అలిగేషన్. మరి ఈ అలిగేషన్ల సందర్భంలో ఈ అంశాలనే ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. దీనికి ఒక సాక్షి ఉన్నాడని చెప్పింది. ఆ సాక్షి వివరాలను తాము కోర్టు హాల్లో బహిరంగంగా వెల్లడించలేమని చెప్పింది. ఎందుకంటే కేసును ప్రభావితం చేయగలిగేటువంటి అవినాష్ రెడ్డి ఈ సాక్షి వివరాలు వెల్లడిస్తే అతన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పింది. కోర్టుకు సమర్పిస్తామంది. మరి ఆ కోర్టుకు ఆ రహస్య సాక్షి వివరాలను వెల్లడించిందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఆ తీర్పు కాపీని పూర్తిగా చదివితే గనక మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి కేవలం అతడు పిటిషన్ అనుమతి ఇస్తూ 5 కండిషన్లను ఇంపోజ్ చేస్తూ 5 కండిషన్లకు అతడు బద్ధుడై ఉండాలని చెప్తూ, అలాగే షూరిటీస్ కూడా చెప్పింది, 5 లక్షల షూరిటీలు కూడా సమర్పించాలని చెప్పింది. ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనల వైపే మొగ్గు చూపింది. అతడి లాయర్ ఉమామహేశ్వరరావు గట్టిగా వాదనలు వినిపించారు. ఏ కోణంలో కూడా అవినాష్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదు అనేటువంటి బలమైనటువంటి వాదనలని కోర్టు ముందు ఉంచారు. సిబిఐ కూడా వాదనలు చేసింది, ఆరోపణలు చేయగలిగింది, కానీ ఆధారాలు స్పష్టంగా కోర్టుకు చెప్పలేకపోయింది. అవినాష్ రెడ్డితో ఈ కేసుతో ఈ రకమైనటువంటి సంబంధం ఉందనేటువంటిది చెప్పలేకపోయింది. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు, ఆ రోజు రాత్రి 3-4 గంటల పాటు అతని వాట్సాప్ ఆన్లైన్లో ఉందని, వాట్సాప్ కాల్ యాక్టివ్గా ఉందనేటువంటి విషయానికి సంబంధించి చెప్పింది. కానీ కోర్టు ప్రశ్నించింది, వాట్సాప్ యాక్టివ్గా ఉంటే అతడు ఎవరితో మాట్లాడాడు? మరి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, జైల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్నటువంటి దస్తగిరి కావచ్చు, వీళ్లతో అతడు ఫోన్లో మాట్లాడినట్టుగా కానీ వాళ్లతో చాటింగ్ చేసినట్టుగా కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయనేటువంటి హైకోర్టు ప్రశ్న కూడా సిబిఐ సమాధానం చెప్పలేకపోయింది. అలాగే మరి 2 ఏళ్ల క్రితం నుంచే అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి భారీ కుట్రకు సూత్రధారి, పాత్రధారి అన్నారు. మరి ఎందుకు 2 ఏళ్ల కిందటే అతన్ని విచారించలేదు? అతని ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు? అతని
కి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే ఎందుకు మీరు 2 ఏళ్లుగా మౌనంగా ఉన్నారనేటువంటి విషయాన్ని హైకోర్టు ప్రశ్నించగలిగింది. మరి వీటికి సిబిఐ మాత్రం సమాధానాలు ఇవ్వలేకపోయింది. మరి సిబిఐ ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఏమున్నాయి, మరి వాటిని మాత్రం హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కానీ వాళ్ళకు కూడా ఊరటనిచ్చేటువంటి అంశమే సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి రావాలని చెప్పింది. కాబట్టి ప్రతి శనివారం అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల ముందు హాజరయ్యే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే అతడు ఈ కేసుతో తనకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో సిబిఐ ముందు చెప్పాడు. మరి అదే విషయాన్ని మళ్ళీ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మరి సిబిఐ ప్రధానమైనటువంటి అలిగేషన్ ఇప్పుడు రాజకీయ కోణం, దానికి రహస్య సాక్షి అని చెప్తోంది. కాబట్టి మరి రేపు విచారణలో సిబిఐ అవినాష్ రెడ్డి ముందు ఉంచేటువంటి ఆ ఎవిడెన్స్ కూడా చాలా కీలకమైందే. మరి ఆ రకమైనటువంటి ఎవిడెన్స్ సిబిఐ అవినాష్ రెడ్డి ముందు ఉంచుతుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఈ వచ్చే నెల రోజులు చాలా కీలకమైనటువంటి అంశం. ఆ వచ్చే నెల రోజుల్లో విచారణ అన్నది జరగాలి, విచారణ పూర్తి కావాలి. మరి ఇక్కడే అనేకమైనటువంటి అంశాలు 2019లో వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ ఆ రోజే ఇమ్మీడియట్గా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్కు బదిలీ అయింది. ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి కేసు నమోదైంది. సిబిఐ విచారణలో అప్పటికే సిట్ ఏడాది పాటు విచారణ జరిపింది. ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంది. మరి రంగన్న, వాచ్మెన్ రంగన్న అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అప్పటికే సిట్టు అతని రికార్డును నమోదు చేసింది. కానీ మరి సిబిఐ అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేసిందా లేదా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. హైకోర్టు కూడా ఇదే ప్రశ్న వేసింది. కానీ సిబిఐ నుంచి సరైన సమాధానం రాలేదు. రంగన్న స్టేట్మెంట్, ఎందుకంటే ఆ రోజు ఆ రాత్రి అంతా కూడా అతడు ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి గంగిరెడ్డి కానీ ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూశాను, ఒకరిద్దరిని గుర్తుపట్టలేదు అనేటువంటి రంగన్న స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఇక A2 సునీల్ యాదవ్ విషయం కూడా చాలా కీలకమైనటువంటిది. A2 సునీల్ యాదవ్ ఒకే టైంలో అటు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడనేటువంటి గూగుల్ టేక్అవుట్ ఆధారం, ఇటు వివేకానంద రెడ్డి ఇంట్లో ఉన్నాడనేటువంటి సీసీ కెమెరా కానీ రంగన్న స్టేట్మెంట్ కానీ ఇవి కూడా చాలా కీలకమైనటువంటిదే. సునీల్ యాదవ్ ఏకకాలంలో 2 ప్రాంతాల్లో ఎలా ఉండగలిగాడనేటువంటి హైకోర్టు ప్రశ్నకు సిబిఐ స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేకపోవడం, అలాగే దస్తగిరి స్టేట్మెంట్ కూడా, దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విషయంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశంగానే మనం చెప్పాలి. అతడు ఒక నిందితుడు, అతడే ఈ హత్య చేశాననేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. మరి అతడు ఎలా అప్రూవర్గా మారాడు, అప్రూవర్గా సిబిఐ ఎలా మార్చుకోగలిగింది, అతడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఏ రకంగా సిబిఐ పరిగణలోకి తీసుకుంది, ఒక హత్య చేశాను అని చెప్తున్నటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఏ రకంగా పరిగణలోకి తీసుకున్నారు, ఆ వ్యక్తికి నిజంగా ఎర్రగంగిరెడ్డి ఆ విషయం చెప్పాడా, ఎర్రగంగిరెడ్డి స్టేట్మెంట్ నిజంగా ఇతడు ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి చెప్పాడనేటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేయగలిగారా, అలాగే ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో సునీల్ యాదవ్ కానీ అలాగే శివశంకర్ రెడ్డికి సంబంధించి కానీ మరి ఈ 40 కోట్ల వ్యవహారం ఏదైతే వచ్చిందో 40 కోట్ల డబ్బులు ఈ హత్యకు సంబంధించి ఉన్నాయి, అందరం తీసుకుందాం ఈ డబ్బులు, దానికి మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మన వెనక పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అనేటువంటి విషయానికి సంబంధించి ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి చెప్పాడనేటువంటి అంశం. మరి ఈ ఆరోపణలు చేసినప్పుడు, ఈ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినప్పుడు నిజంగా ఈ విషయం ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి చెప్పాడా లేదా అనేటువంటి స్టేట్మెంట్ని కానీ 161 కానీ 164 స్టేట్మెంట్లు కానీ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం చేసేటువంటి స్టేట్మెంట్లు కానీ గంగిరెడ్డి నుంచి కానీ సునీల్ యాదవ్ నుంచి కానీ అలాగే శివశంకర్ రెడ్డి నుంచి కానీ ఈ స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారా, వాళ్ళు నిజంగానే ఈ విషయం తమకు తెలుసు, ఎర్రగంగిరెడ్డి నేనే ఈ విషయం దస్తగిరికి చెప్పాను అనేటువంటి విషయం దస్తగిరి చెప్పాడా, ఇవన్నీ అంశాలు మరి దస్తగిరి స్టేట్మెంట్కి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు కోర్టులో వాదనల సందర్భంలో వచ్చాయి. కానీ అవి ఏవి పరిగణలోకి తీసుకోలేదు. కేవలం అవినాష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఆధారాలు, అతడు హత్యతో నేరుగా సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆధారాలు ఎక్కడ కూడా సిబిఐ కోర్టు దృష్టి ఉంచలేకపోయింది. ఈ రకమైనటువంటి ఆధారం ఉంది కాబట్టి ఇతన్ని ఈ కోణంలో విచారించాలనేటువంటి ఆధారాలను కోర్టు ముందు సిబిఐ ఉంచలేకపోయింది. కాబట్టే హైకోర్టు అతని ముందస్తు బెయిల్ను అనుమతించింది, కండిషన్లు విధించింది. మరి నెల రోజుల పాటు విచారణ ఉంది కాబట్టి ఆ నెల రోజుల విచారణలో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు
ఈయన అవినాష్ రెడ్డి ఇచ్చేటువంటి సమాధానాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది చూడాల్సి ఉంది. ఈ నెల రోజుల విచారణ అన్నది చాలా కీలకం కాబట్టి 2019 తర్వాత సిబిఐ విచారణ తర్వాత మొదటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన విచారించారు. ఆయన తర్వాత మళ్ళీ రామ్ సింగ్, రెండో వ్యక్తి రామ్ సింగ్ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తాజాగా వికాస్ కుమార్ ఐఓగా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు, దర్యాప్తు జరుపుతున్నారు. మరి ఈ నెల రోజుల విచారణ అన్నది చాలా కీలకం కాబట్టి మొదటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ కౌర్ అనే వ్యక్తి, ఆయన బదిలీ తర్వాతే అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. రామ్ సింగ్ పైన ఆరోపణలు వచ్చాయి. రామ్ సింగ్ను ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి తొలగించారు. ప్రస్తుతం వికాస్ కుమార్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. మరి అతని విచారణలో వెలుగు చూసేటువంటి వాస్తవాలు ఏంటి అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. వచ్చే నెల రోజులు అన్నది చాలా కీలకం కాబట్టి సిబిఐ దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. దాంట్లో ఒక భిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరి వచ్చే విచారణ పూర్తయిన తర్వాత దాఖలు చేసేటువంటి రిపోర్ట్లో ఏ అంశాలు ప్రస్తావిస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే శర్మ, ఇక్కడ ఒక చిన్న విషయం, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అవినాష్కు వ్యతిరేకంగా ఒక సాక్ష్యం కానీ రికార్డ్స్ కానీ చూపించలేకపోయింది సిబిఐని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే వాదోపవాదాల్లో సిబిఐ చెప్పిన దాన్ని బట్టి ఈ రహస్య సాక్షి కావచ్చు, సీల్డ్ కవర్స్ కావచ్చు, వీటిని ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదా? ఏమైనా కామెంట్ చేసిందా దీనికి సంబంధించి? చూడాలి, మనం తీర్పు కాపీ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తీర్పు కాపీ ఇప్పుడే బయటికి వచ్చింది, దాన్ని పూర్తిగా చదివిన తర్వాత ఏ కామెంట్స్ అందులో చేసింది అనేటువంటిది చూడాల్సి ఉంది. మొదట అతని పిటిషన్ను అనుమతిస్తూ 5 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పింది. అలాగే వాదనలను కూడా ఆ తీర్పు కాపీలో మొదట ప్రస్తావిస్తుంది. అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ ఏం వాదనలు వినిపించారు, అతడు సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ రకమైనటువంటి సైటేషన్స్ కోర్టుకి ఇచ్చాడు, అవన్నీ కూడా ముందుగా ఆ ఆర్డర్ కాపీలో పొందుపరుస్తుంది. ఆ తర్వాత సిబిఐ వాదనలు ఏ రకంగా ఉన్నాయి, సిబిఐ చెప్పినటువంటి ఆరోపణలకు, సిబిఐ చేసినటువంటి వాదనలకు సంబంధించి కూడా అందులో పేర్కొంటుంది. అలాగే ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి సునీత వాదనలు కూడా అందులో పొందుపరిచిన తర్వాతే లాస్ట్ పోర్షన్లో ఆర్డర్ అన్నది చెప్తుంది. ఆర్డర్లో లాస్ట్ లైన్ పిటిషన్ అలో చేశాం, కొన్ని కండిషన్లు విధిస్తున్నాం, ఆ కండిషన్లకు అవినాష్ రెడ్డి బద్దుడై ఉండాలి, విచారణకు హాజరు కావాలి, షూరిటీ సమర్పించాలి, విదేశాలకు వెళ్ళకూడదు, విచారణకు సహకరించాలి, ఏమైనా ఆధారం ఉంటే అతడు సాక్షులను బెదిరించినట్టు కానీ ఆధారాలను చెరిపేసినట్టు కానీ ఆధారాలు ఉంటే మళ్ళీ సిబిఐకి దీన్ని వ్యతిరేకించేటువంటి అంశాన్ని కూడా వీలు కల్పించినటువంటి అంశం. ఇవన్నీ అంశాలను అందులో పేర్కొంది. అయితే ఆ వాదనల సందర్భంలోనే మీరు చెప్పినట్టుగా రాజకీయ కోణం, రాజకీయపరమైనటువంటి అంశమే తెరపైకి ప్రధానంగా వచ్చింది. కాబట్టి ఆ రాజకీయ కోణంలో ఈ పంచాయతీ జరిగింది జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఇందుకే అవినాష్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు అతడి పైన, వివేకానంద రెడ్డి పైన అనేటువంటి సిబిఐ అభియోగం ఏదైతే మోపిందో, మరి దానికి సంబంధించి ఒక రహస్య సాక్షి ఉన్నాడు, ఆ రహస్య సాక్షి చెప్పిన ఆధారమే చాలా కీలకమని సిబిఐ చెప్పింది. కానీ ఆ వాదనల సందర్భంలోనే ఆ రహస్యమైనటువంటి సమాచారం ఏంటో తమకివ్వాలి, అలాగే పిటిషనర్ కూడా ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కానీ తాము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమంది, సీల్డ్ కవర్లో తాము కోర్టుకు సమర్పిస్తామని చెప్పింది. మరి ఆ సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది ఏంటి, దాన్ని కోర్టు ఏ రకంగా దాన్ని పరిశీలించింది, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి తీర్పు కాపీ పూర్తిగా చదివిన తర్వాత అన్ని అంశాలను మనం కాసేపట్లో వెల్లడించగలుగుతాం. అయితే శర్మ, టెక్నికల్గా ఇక్కడ ప్రస్తుతం ముందస్తు బెయిల్ మంజూరైంది కాబట్టి సిబిఐ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? విచారణ కోర్టు ఆదేశించింది కాబట్టి విచారణ కొనసాగిస్తుంది, లేకపోతే బెయిల్ రద్దు కోరుతూ పై కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎటువంటి ఆప్షన్స్ ఉండొచ్చు? చెప్పలేము. అంటే ఇది సునీత కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన మరి సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా అనేటువంటిది వాళ్ళు చర్చించుకునేటువంటి అంశం. వాళ్ళు వెల్లడిస్తే తప్ప మనకు దీనికి సంబంధించి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మరి చూడాలి ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.